వాగస్ నరం అనేది శరీరంలో అతి పొడవైన నరం. ఇది బ్రెయిన్ స్టెమ్ నుంచి మొదలై ముఖ్యమైన అవయవాలకు విస్తరిస్తుంది. హృదయ స్పందన రేటు నుంచి జీర్ణక్రియ వరకు శరీరంలోని అన్ని ప్రక్రియలను ఇది నియంత్రిస్తుంది. దీనినే శరీరానికి రీసెట్ బటన్ అని కూడా అంటారు. దీర్ఘకాలిక ఒత్తిడితో ప్రభావం. పనిచేసే చోట ఒత్తిడి వంటి కొన్ని అంశాలు వాగస్ నరాన్ని బలహీనపరిచి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేయడమే కాకుండా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. వాగస్ నరాన్ని ఉత్తేజపరచడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి. అందులో మొదటిది లోతైన శ్వాస. 4-7-8 పద్ధతి వంటి లోతైన శ్వాస పద్ధతులను పాటించడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిలో 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోవాలి, 7 సెకండ్ల పాటు శ్వాసను ఆపాలి, 8 సెకండ్ల పాటు శ్వాసను వదలాలి. నెక్స్ట్ వన్, ఐస్ బాతులు లేదా చల్లని నీటిని ఉపయోగించడం. ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచడం లేదా 30 సెకండ్ల పాటు చన్నీటి స్నానం చేయడం వల్ల వాగస్ నరం ఉత్తేజితం అవుతుంది. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పాటించకూడదు, ఎందుకంటే ఇది రక్త ప్రసరణను అడ్డుకోవచ్చు. నెక్స్ట్ వన్, గొంతు వ్యాయామాలు. గుసగుసలాడటం, పాటలు పాడటం, పుక్కిలించడం వంటివి గొంతు ద్వారా ప్రకంపనలను విడుదల చేయడం ద్వారా వాగస్ నరాన్ని ఉత్తేజపరుస్తాయి. మీకు ఇష్టమైన పాటను గుసగుసలాడడం వల్ల వాగల్ టోన్ మెరుగుపడుతుంది. నెక్స్ట్ వన్, రిలాక్సేషన్ పద్ధతులు. యోగా, ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు ప్రశాంతతను పెంచడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో వాగస్ నరాన్ని ఉత్తేజపరిచే యోగాసనాలను సాధన చేయవచ్చు. నెక్స్ట్ వన్, మసాజులు. మెడకు ఇరువైపులా లేదా చెవుల కింద సున్నితమైన మసాజ్ చేసుకోవడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ క్రియాశీలకంగా మారి వాగస్ నరం ఉత్తేజితం అవుతుంది. ఇది ఒత్తిడి తర్వాత విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.